ఈ ప్రభుత్వం రావాలి. ఎన్నో కష్టాలు పడారు, ఎంతో మంది కేసులు పెట్టించుకున్నారు, ఎంతో మంది గత ప్రభుత్వం బాధ పెట్టిన శ్రమ, వాడు పెట్టిన కష్టాలు, చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఈ ప్రభుత్వం తెచ్చుకోవాలని చెప్పి మీ ఫలితమే ఈ యొక్క ప్రభుత్వం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ కష్టం, మీ యొక్క ఫలితం ఈ రోజు మేమందరము ఈ యొక్క డయాస్ పై కూర్చొని రాజ్యం వెళ్తున్నామంటే మీ అందరి యొక్క శ్రమ అని తెలియజేస్తున్నాం. ఎంతో ఎంతో నమ్మకం కలిగించాం ప్రజల్లో. ఆ రోజు ఓట్లు వేయించుకునే ముందు ఫలానా సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పాం, సూపర్ 6 చేస్తామని చెప్పాం. ఈ రోజు చేసి చూపించామని తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ప్రపంచంలో అనిశ్చిత, ఒక పక్క మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంకో పక్క ఫారెన్ ట్రేడ్, జియో పొలిటికల్ ఇష్యూస్ ఎక్కడ కానీ ప్రపంచం మొత్తంలో అల్లకల్లోలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు భారతదేశం ఇన్ని కష్టాలుగా ముందుకు తీసుకెళ్తున్నామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కానీ మన రాష్ట్రం యావత్ ప్రపంచం చూస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ వైపు. మనకుండే ఏకైక నాయకుడు ఎవరైతే ఈ యొక్క భారతదేశంలోనే రాజకీయాల్లో అత్యంత అనుభవమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవడం మనందరి అదృష్టం. ఈరోజు ఎంత కష్టం, క్రైసిస్ లో ఉన్నాం, ఆర్థికంగా చిరిగిపోయి ఉంది, 10 లక్షల కోట్ల అప్పులు పెట్టి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. ఇటువంటి ఒక క్రైసిస్ లో ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళల్లో